సారు కారు కేసీఆర్ అని కేటీఆర్ అహంకారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఆర్భాటంగా ప్రచారం చేసి ఓడిపోయారని మంత్రి గడ్డం వివేక్ ఎద్దేవా చేశారు. ఓటమి తర్వాత కేటీఆర్ స్థానం ఏమిటో బీఆర్ఎస్ నాయకులకే తెలుసు అని అన్నారు. ఇక కవిత చేస్తున్న ఆరోపణల్లో నిజమేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని మంత్రి చెప్పారు. గజ్వేలుపట్నంలో సమీకృత మార్కెట్ కార్యాలయం వద్ద దుకాణ సముదాయానికి మంత్రి గడ్డం వివేక్ భూమి పూజ చేశారు. అలాగే మన గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్న గారికి కూడా అది కొద్ది చదువు తీసుకోండి గారు అలాట్ తీసుకుంటే ఎవరెవరైతే వాళ్ళకి తొందరగా చేసేస్తే బాగుంటుంది. మా దగ్గర మందమరి రామకృష్ణపూర్ లో అందరికి ఓపెన్ గా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వారికి సరిగా ఇన్వెస్టిగేట్ చేసి అందరికి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేస్తారు. కానీ నాకు మన సిద్దిపేట లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన ఇందిరమ్మ ఇల్లులు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నిజంగా కలెక్టర్ గారికి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్స్ అందరికి కూడా వారికి అభినందనలు చెప్పాలి. కానీ చాలా మంచిగా ఇందిరమ్మ ఇల్లులు కట్టడం జరుగుతుంది. నాకు అనిపిస్తుంది రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్ ఉన్నదంటే అది సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని చెప్పి గర్వంగా మనం అందరం